రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, ఆకాశం మీ సింహాసనము అని, ఈ భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన ఉదయము నుంచి ఈ రాత్రి కాలము వరకు కూడా అయా ప్రతి నిమిషమును మమ్మల్ని రక్షించినందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయన. ఈ క్షణాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారయ్యా. ఎంతోమంది ప్రమాదాల బారిన పడ్డారు. ఎంతోమంది అయా బలహీనతలు కలిగి ఉన్నారు, లేమితో జీవిస్తున్నారు. అయినప్పటికీ మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా మీ పాద సన్నిధిన నిలవబెట్టుకున్నారు నాయన. స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. ఈ రాత్రిన మరొకసారి మీ యొక్క పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే గొప్ప అవకాశం కలగజేసినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రతి విషయంలోనూ తండ్రి మాకు సమృద్ధిని దయచేశారు. ఏ లోటు లేకుండా కాచి కాపాడారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని అయా లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, మమ్మల్ని రక్షించేవాడవు, మమ్మల్ని కాపాడేవాడవు, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తున్న దేవుడవు తండ్రి. అటువంటి మిమ్మల్ని కాదనుకొని అనేక మంది లోకంలో ఈ లోక సహాయం కోసం, ఈ లోక రక్షణ కోసం పరిగెడుతూ ఉన్నారు ప్రభువా. అటువంటి బిడ్డలను తండ్రి మీ వైపుకు త్రిప్పుకోండి. వారు సహాయము దొరకక, ఎటువంటి రక్షణ దొరకక కృంగిపోతూ, దుఃఖిస్తూ, ఇంకా సమస్యల్లో ఇరుక్కుంటూ తండ్రి ఈ రాత్రినున్నారు. అటువంటి బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నట్లయితే వారందరి ఎడల కూడా మీ రక్షణను దయచేయండి నాయన. వారిని కాపాడువాడును, రక్షించువాడును నేనే అనే వాగ్దానమును వారి జీవితంలో ఈ రాత్రిన స్థిరపరచండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృప దయచేయండి నాయన. ఏ ప్రార్థన అవసరత ఉందో ఆ ప్రార్థన అవసరతను బట్టి ప్రార్థిస్తున్నాం. కృపా సహాయం అనుగ్రహించండి. మీ సేవకునిగా ప్రార్థిస్తుండగా వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన రోగము నుంచి, బలహీనత నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి అయా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి రోగమును కొట్టివేయండి. ఐసీయూలలో, ఆపరేషన్ థియేటర్స్లో అయా అత్యవసరమైన పరిస్థితుల్లో, మంచాన పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రభు, కుటుంబంలో గొడవలు, కలహాలు, ప్రేమ లేనటువంటి తనం తండ్రి వాటన్నిటిని తీసివేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే సహాయం అనుగ్రహించండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి. భార్య భర్తల మధ్య గొడవలను తీసివేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించండి ప్రభువా. అదేవిధంగా ఎంతోమంది అప్పులైపోయి తండ్రి దుఃఖిస్తున్నారు. అప్పుల నుంచి విడుదల దయచేయండి అయా. వారి కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి అయా. వారు అనుకుంటున్న ప్రతి కార్యాన్ని సఫలపరచండి. వివాహ విషయాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించండి. బిడ్డలు తండ్రి మంచి సాటి అయిన సహాయము పొందుకునే కృప దయచేయండి. సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, గృహములు దయచేయండి అయా. ఎవరైతే గర్భఫలము లేక ఉన్నారో వారి గర్భాలను తాకమని, ముట్టమని ప్రార్థిస్తున్నాం. సంతాన భాగ్యం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం అయా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎవరైతే ప్రభు కోర్టు కేసుల్లో ఉన్నారో ఆ కోర్టు కేసుల్లోంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ల్యాండ్ సమస్యల్లోంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా ఆయా దేశాల్లో బిడ్డలు విస్తరించారు. వారి పనులను, వారి ఉద్యోగాలను, వారి చదువులను దీవించండి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్,
ఆ పాస్పోర్ట్స్లో ఉన్న మిస్టేక్స్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా నాయన ఎవరైతే నైట్ టైంలో ప్రయాణిస్తూ ఉన్నారో, పనుల్లో ఉన్నారో వారందరికీ కూడా మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఎవరైతే మారు మనసు లేక ప్రాముఖ్యంగా మా కుటుంబాల్లో, మా యొక్క సంఘాల్లో తండ్రి ఉన్నారో వారందరికీ కూడా మారు మనసు దయచేయమని, ప్రతి దుర్వ్యసనం నుంచి, చెడు అలవాటు నుంచి, బ్యాడ్ అడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రి కాలంలో నాయన మా భారతదేశాన్ని, దేశ సైనికులను జ్ఞాపకం తెచ్చుకుంటుండగా వారికి వారి కుటుంబాలకు మీరు తోడై ఉండి కాచి కాపాడమని, ప్రభువా మేమందరము కూడా ఈ రాత్రిన సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. ఎటువంటి నిద్రలేమి పీడకలల సమస్యలు మమ్మల్ని బాధించకుండా, అపవాది దురాత్మ శక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు ఏవి మా గృహము దరికి రాకుండా, చేరకుండా మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. అయా మా అందరికీ కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయమని, మీ చిత్తమైతే మరల ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని, జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.